బీఆర్ఎస్ పాలనలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. పటాన్చెరులో చాలా చెరువులు ఉన్న సిద్దిపేట కోమటి చెరువుల అభివృద్ధి చెందకపోవడం బాధాకరమన్నారు. ఒక్క చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్ కాలేదని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. పటాన్చెరు పరిస్థితి ఏంటంటే అన్ని ఉన్న అల్లున్నట్టు శనున్నట్టు పటాన్చెరు పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ పొటెన్షియాలిటీ ఉండి అన్నిటికంటే ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి నియోజకవర్గం పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం. కానీ దురదృష్టం ఏంటంటే నాయకులకి ముందు చూపు లేదు, నాయకులకి స్వప్రయోజనాలు మినహా ప్రజల ప్రయోజనాలు లేవు. కాబట్టి ఈ పటాన్చెరు అనేటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామికవాడైనటువంటి పటాన్చెరు ఇంకా ఇదే దుస్థితి లోపల కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని రానున్నటువంటి ఎలక్షన్స్ లో కొంచెం ముందు చూపు ఉండి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులకి పట్టం కడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ 2 రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుందని చెప్పి హైదరాబాద్ కి తూర్పున ఒకటి పడమటిన ఒకటి 2 కొత్త రైల్వే టెర్మినల్స్ ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని, వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంతో గొప్పగా డెవలప్ చేయాలి, ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయింది. రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ ని ప్రారంభించబోతుంది. కానీ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు దాకా ఇటు పటాన్చెరు అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ఎక్కడుంది అంటే భూసేకరణ దగ్గర మాత్రమే ఆగిపోయింది తప్ప 2 అడుగులు కూడా ముందుకు పడలేదు. సో నాయకులకి ముందు చూపు లేకపోవడం వల్ల ఏ చెర్లపల్లి టెర్మినల్ ఏ ఈదుల నాగులపల్లి టెర్మినల్ 2 అయితే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పిండ్రు. అందులో చెర్లపల్లి టెర్మినల్ పూర్తయి మార్చి 24 లోపల రేపు మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కానీ నాగులపల్లి టెర్మినల్ అనేది ఇంకా భూమి సేకరణ దగ్గరనే ఆగిపోవడం అనేది ఈ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరుకి దర్పణంగా మనం చూడాల్సినటువంటి అవసరం. రెండో మాట, మనందరం రింగ్ రోడ్ మీద పోతాం. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డును పూర్తి చేయడం సాధ్యమైంది. కానీ కొల్లూరు కాడ రైల్వే ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జో కట్టి కొల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ ఇవ్వడానికి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యేలు ఏ ప్రయత్నం చేసిరో ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి. పటాన్చెరు ఎమ్మెల్యే అదే పార్టీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అదే పార్టీ, ఈ జిల్లా మంత్రి అయితే పొద్దున్నేస్తే ఈ జిల్లాను బాగా అభివృద్ధి చేస్తున్న బంగారు తెలంగాణ అయింది అని చెప్తారు. కొల్లూరు కాడ కిలోమీటర్ కావాలని రైతులు రింగ్ రోడ్ ముంగట HMDA ముంగట సర్వీస్ రోడ్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 10 సార్లు వంట వార్పు కార్యక్రమం